దేవుని కోసం బతకగోరేవారు, దేవుని మెప్పు పొందగోరేవారు, దేవుని చిత్తము నెరవేర్చగోరేవారు, దైవ సేవ చేయాలనుకునే వారికి ఈ 3 చాలా కీలకం. అందుకు చెప్తున్నా. ఏబా వింటున్నావా? ఈ కీలకం యథార్థ హృదయం, కపటపు నడత పనికిరాదు, కాఠిన్యం పనికిరాదు, అవిశ్వాసం పనికిరాదు. ఈ 3 పనికిరాదు. మరి వీటి స్థానంలో ఏముండాలి? కపటత్వానికి ప్రతిగా యథార్థత ఉండాలి. యథార్థత లేకపోతే కోపం, కాఠిన్యానికి ప్రతిగా కనికరం ఉండాలి, అవిశ్వాసానికి ప్రతిగా విశ్వాసం ఉండాలి. ఈ 3 కలిగి ఉన్నటువంటి బిడ్డలు దేవుని కృప పొందుతారు, దేవుని సమాధానం పొందుతారు, దేవుని సన్నిధి దమయందే కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడినా, అట్లా చెయ్యి తాకినా చాలు, జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. నువ్వు విశ్వాసమైనా సరే, ఈ 3 నువ్వు కలిగి ఉంటే, నువ్వు పోతా అట్లా తాగినా సరే అవతల వ్యక్తి రోగం తగ్గి, నువ్వు అడుగు పెడితే చాలా ఇల్లు ఆశీర్వదించబడి. ఎందుకంటే నీతో ఎప్పుడు నా దేవుడు ఉంటాడు. ఎందుకంటే నాటకాలు ఆడవు, నువ్వు నటనలో తెలియవు, నీకో యథార్థంగా ఉంటావు, యథార్థంగా ఉంటావు, ఉన్నది ఉన్నట్టుంటావు. నీ తప్పులు ఏవైనా ఉంటే సమర్థించుకో, ఒప్పుకుంటావు, విరిగి నలిగిన మనసు కలిగి. అది ఇష్టం దేవుడికి. తప్పులు సమర్థించుకోవటం ఇష్టం ఉండదు. ఒక రకంగా లోపల ఉండి ఇంకొక రకంగా బయటికి చూపించడం ఇష్టం ఉండదు.